హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవ్, సాత్విక్ ఇద్దరూ కూడా ఆ ట్రైన్ ఎక్కి ఆ రౌడీలు అందరినీ కూడా ఫినిష్ చేసుకుంటూ చివరికి భార్గవి దగ్గరకు చేరుకుంటారు. కరెక్ట్గా టర్నర్ 5 సెకండ్స్ చీకటి వచ్చినట్లే వచ్చి వెలుగుగా మారిపోతుంది అన్న టైంలో భార్గవి దగ్గరకు వచ్చి, నేను వచ్చాను, నీ పక్కనే ఉన్నాను అని ఆమె చేతిని మీద తన చేతిని వేసి పట్టుకొని అన్నాడు భార్గవ్. ఆ చేతి స్పర్శను గుర్తుపట్టిన భార్గవి భార్గవ్ అని చిన్నగా నిదానంగా పిలుస్తుంది. అవును, నేనే నీ దగ్గరకు వచ్చేశాను అని వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడే వెలుతురు వచ్చిన ఆ క్షణం ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయాడు. 7 రోజుల తర్వాత ఒకరిని ఒకరు చూసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందాన్ని మాటల్లో కూడా చెప్పలేనిది. ఆమె కళ్ళ వెంట నీరు వస్తుంటే వద్దు అని అతను తన చేతితో ఆమె కన్నీళ్లను తుడిచి ఎదురుగా ఉన్న చరణ్ వైపు చూస్తారు. అప్పటికే చరణ్ అక్కడ భార్గవ్ ఉండటంతో కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో షాకుకు గురి అయినట్లుగా భార్గవ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇది జరిగింది భార్గవ్. ఇలా ఆ జరిగింది మొత్తం కూడా భార్గవికి చెప్పాడు భార్గవ్. ఆ తర్వాత చరణ్ వైపు చూస్తాడు. చరణ్ కోపం అసహనంగా భార్గవ్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే సాత్విక్ కూడా చరణ్ పక్కకు వచ్చి కూర్చొని, ఏమిరా మా చెల్లిని చాలా బాగానే కిడ్నాప్ చేసావే, కానీ నీ బ్యాడ్ లక్, దొరికిపోయావరా అని బాధగా ఫేస్ పెట్టి అంటాడు. నేను భార్గవిని ప్రేమించాను. భార్గవి ఎప్పటికైనా సరే నాది, ఆమె నీకు దక్కదు అని చరణ్ తను తప్పించుకోలేడు అని తెలిసినా కూడా సీరియస్గా భార్గవ్కి వార్నింగ్ ఇస్తూ భార్గవి చేతిని పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ మరుక్షణమే భార్గవి తన చేతిని వెనక్కి తీసుకుంటూ చరణ్ చేతి మీద సాత్విక్, భార్గవ్ ఇద్దరూ కూడా గట్టిగా ఒక దెబ్బ వేస్తారు. ఆ దెబ్బ నొప్పికి తట్టుకోలేక చరణ్ చేతిని వెనక్కి తీసుకొని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా, ఇక్కడ మేం ఇద్దరం ఉన్నాంరా, అన్నగా వాడు, భర్తగా నేను, ఇద్దరం ఉండి నువ్వు మా ఇద్దరి ముందుగానే నా భార్గవిని టచ్ చేయాలి అని ట్రై చేస్తావా? అమ్మ, అంత ఛాన్స్ మీకు ఇస్తామా? నేను నా ప్రాణం పోయినా సరే భార్గవిని నా సొంతం చేసుకొని తీరుతాను అని వాళ్ళతో ఫైటింగ్ చేయటానికి దిగుతాడు చరణ్. సాత్విక్ కోపంగా, నా భార్యను కిడ్నాప్ చేసినప్పుడు నా బావ నిన్ను కొట్టకుండా సైలెంట్గా తన చెల్లిని తీసుకుని వచ్చాడురా, అక్కడే తప్పు చేశాడురా నా బావ, కానీ ఇప్పుడు నేను మాత్రం నా చెల్లిని తీసుకొని నువ్వు వెళ్ళిపోతుంటే నిన్ను వదిలిపెట్టనురా అంటూ సాత్విక్ చరణ్ని కొడుతూ ఉంటాడు. అలా ఇద్దరం కొట్టడం అతను ఒక్కడే అయిపోవటంతో ఇద్దరితో పోటీ పడలేక దెబ్బలు తింటూ ఉంటాడు. మధ్యలో వాళ్ళిద్దరినీ కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు చరణ్. అలా ముగ్గురి మధ్య చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుందా అనుకునే విధంగా కొట్టుకుంటూ ఉన్నారు. ఒంటి నిండా దెబ్బలు. భార్గవ్, సాత్విక్ ఇద్దరు కొట్టిన దెబ్బలకు రక్తం కారుతున్నా నీరసించిపోతున్నా సరే చరణ్ మాత్రం భార్గవిని తన సొంతం చేసుకోవాలి అని తన శక్తిని అంతా కూడా తీసుకుని మరి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు తన ఫ్యామిలీ ఎంత బాధ పెట్టి భార్గవిని కిడ్నాప్ చేశాడు అని కసి కోపంతో ఆ కోపం కసి అంతా కూడా పిడికిల్ని బిగించి చరణ్ మీద చూపిస్తూ కొడుతూ ఉంటారు ఆపకుండా. చరణ్ సాత్విక్ గట్టిగా కొట్టడంతో అతడు వెనక్కి వెళ్ళి పడతాడు. ఆ పక్కనే భార్గవి తనకు దగ్గరగానే ఉండటం చరణ్ గమనిస్తాడు. భార్గవి వెనక్కి జరుగుతుండటం చరణ్ గమనించటంతో వెంటనే ఆమె పీక పట్టుకుంటాడు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే తనకు ఉన్న ఏకైక మార్గం భార్గవిని అడ్డం పెట్టుకుంటే తప్పించుకోవచ్చు. లేదు, నాకు దక్కలేదు కాబట్టి భార్గవికి కూడా దక్కటానికి వీల్లేదు అంటూ ఆమె పీక పట్టుకుంటాడు, తన చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకపోవటంతో. సాత్విక్ భయంతో ఒక అడుగు వెనక్కి వేసిన భార్గవ్ మాత్రం ఎటువంటి భయం లేకుండా, ఏంటి నా భార్గవిని చంపేస్తావా, అంత ధైర్యం దమ్ము నీకు ఉందా అంటూ అడుగు ముందుకు వేస్తుంటాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే నిజంగానే భార్గవిని చంపేస్తాను. నేను ఏమాత్రం వెనకడుగు వేయను. ఖచ్చితంగా ఇప్పుడు మీరిద్దరూ నన్ను చంపేస్తారు.
అని నాకు క్లియర్గా అర్థమైపోయింది. అటువంటప్పుడు మీ ఇద్దరి సంతోషాన్ని నేను మాత్రం ఎందుకు వదిలేస్తాను? ఇలానే ఈ పిడికిల్లో బిగించి చంపేస్తాను మీ ఆనందాన్ని అని మరింతగా భార్గవి పీకలో పట్టు బిగిస్తాడు. భార్గవికి అతని పట్టు బిగుసుకుంటూ ఉండటంతో అతని చేతిని వదిలిపెట్టమని వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ అతని పట్టు బిగిస్తూ ఉండటంతో నొప్పికి తట్టుకోలేక వెలవెలలాడుతూ కళ్ళు తేలేస్తుంది. ఆమెకు ఊపిరి ఆడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. అది గమనించిన భార్గవ్ వెంటనే చంపేరా, దానిని చంపై అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ చరణ్ పొట్టలు ఒక్క తన్నుతాడు. ఆమెను స్పీడ్గా పక్కకు లాగేస్తాడు. అప్పటికే చాలా నీరసంగా ఉన్న చరణ్ ఆ దెబ్బకు తాళలేక వెనక ఉన్న కిటికీలకు తగిలి కిందకు పడిపోతాడు. సాత్విక్ కోపంగా అతని చెంప మీద మరొకటి పీకి, ఏంట్రా, నా చెల్లిని ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎదురుగా నా బావ ఉన్నాడు అని ఒక్క క్షణం కూడా గుర్తించలేకపోతుంటే ఎలారా బాబు అని మరొకటి పీకుతాడు చరణ్ చెంప మీద. భార్గవ్ చరణ్ని పట్టుకొని అప్పుడే లోకల్ ట్రైన్ ఒక స్టేషన్ ఆగటంతో చరణ్ కూడా కిందకు దించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి స్టేషన్ లోపల చరణ్ని పెడతాడు భార్గవ్. అతని మీద డ్రగ్స్ కేసు, అలానే భార్గవిని కిడ్నాప్ చేసిన కేసు, ఇలా చాలా రకాల కేసు ఎన్నైతే పెండింగ్లో ఉన్నాయో, రాబర్ట్ మీద ఉన్నాయో ఆ కేసులు అన్నీ కూడా చరణ్ మీద మోపి బయటకు రాకుండా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తాడు భార్గవ్. కనీసం చరణ్కి తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా అతనికి హెల్ప్ చేస్తే ఆ తర్వాత మీ సిచ్యువేషన్ ఇప్పుడు అతను ఉన్నట్లే ఉంటుంది అని భయపెడతాడు. భార్గవ్కి భయపడి ఎవరూ కూడా చరణ్ దగ్గరకు కూడా వెళ్ళే సాహసం చెయ్యరు. చరణ్ అప్పటికే చాలా నీరసించి శరీరంలో రక్తం సగానికి పైగా బయటకు వెళ్ళిపోవటంతో కళ్ళు మూతలు పడుతూ ఉండటంతో భార్గవి చేతులు పట్టుకొని కనిపిస్తున్న భార్గవిని చూస్తూనే కళ్ళు మూస్తాడు. అప్పటి వరకు మనసులో ఉన్న బాధని ఉగ్గబెట్టుకొని కష్టం మీద ఆపుకుంటూ ఉన్న భార్గవి ఎప్పుడైతే ఆ స్టేషన్ నుంచి వాళ్ళిద్దరూ బయటకు వచ్చారో ఆ మరుక్షణమే వెంటనే భార్గవిని గట్టిగా హత్తుకొని 7 రోజుల నుంచి దాచిపెట్టుకొని ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకొని కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్ళగక్కుతుంది. భార్గవ్కి కూడా మనసులో అంతే బాధ ఉంటుంది. ఆ బాధని ఆమె చుట్టూ 2 చేతులు వేసి మౌనంగా ఆ బాధని బయటపెడతాడు. ఆ బాధని అప్పుడు ఎలా అందరి ముందు బయట పెట్టాలో కూడా తెలియక, వాళ్ళిద్దరి మనసులోనూ బాధ ఎలా ఉందో ఒక్కరోజు అనుభవించిన సాత్వికి కూడా తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి చుట్టూ చేతులు వేసి ఒకసారి అలా తట్టి ఇక వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ప్రైవసీ ఇవ్వాలి, వాళ్ళ మధ్యలో నేను ఉండకూడదు అనుకున్నాడో ఏంటో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. భార్గవ్ చేతుల్లో ఉంది అంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రాబర్ట్ కొడుకు ఆయన చరణ్ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ దగ్గరికి ఎవ్వరూ రారు, వీళ్ళిద్దరికీ ఎటువంటి అపాయం కూడా లేదు అని నిర్ణయించుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు సాత్విక్. జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పటానికి. సాత్విక్ రావటం చూసిన మేఘన పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి, భార్గవి ఏది, నువ్వు ఒక్కడవే వచ్చావు, భార్గవి ఎక్కడా అని ఆతృతగా అడుగుతూ ఉండటంతో వాళ్ళిద్దరికీ కొంచెం స్పేస్ కావాలి అని నేను వచ్చేసాను. వాళ్ళిద్దరినీ ఇప్పుడు కదిలించొద్దు, ఇద్దరు సేఫ్గానే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలానే చరణ్ కూడా పోలీస్ స్టేషన్లో వేశాము, ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం వాళ్ళిద్దరికీ రాదు. మన ఫ్యామిలీకి కూడా ఇక ఎటువంటి కష్టాలు లేవు అని చెప్తూనే మరోవైపు భాష తను ప్రేమగా చూస్తూ ఉంటాడు. తనకు తెలిసిన నిజం ఇప్పుడు అందరికీ చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఇక భార్గవి దొరికింది, అలానే భార్గవ్ దగ్గరే ఉంది అని ఇంట్లో తెలిసిన తర్వాత అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అందరి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు జాలువారుతాయి. ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ ఇంటిలో ఒక చిన్న ఆనందం మెరుస్తుంది. స్వరూపకి కూడా తన కూతురు చాలా సేఫ్గా భార్గవ్ దగ్గరే ఉంది అని ఆనందపడింది. ఇన్ని రోజులు ఇంటిలో ఎవరూ కూడా కడుపు నిండా భోజనం చేసింది కూడా లేదు. అందుకని ఇప్పుడు భార్గవి దొరకటంతో అందరూ సంతోషంగా ఉన్నారు కదా. నేను వెంటనే భార్గవి వాళ్ళు వచ్చేసరికి కమ్మటి భోజనం వండి పెడతాను, అలానే ఏదైనా స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తాను అని వంటగదిలోనికి వెళితే ఆమె వెనకే దుర్గా కూడా వెళ్ళిపోతుంది. అలా ఆడవాళ్ళందరూ కూడా కిచెన్లోనికి వెళ్ళిపోతారు. స్వరూప మాత్రం ఇన్ని రోజులు భార్గవి కనపడలేదు అని ఎంత బాధపడిందో, వాడి దగ్గర ఎలా ఇబ్బందులు పడిందో అని భార్గవి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒకచోట అలానే కూర్చొని ఉంటుంది.
అది గమనించిన స్వరాజ్ ఆమె భుజం మీద చేతిని వేసి, ఇప్పుడు మన కూతురు భార్గవ్ దగ్గర ఉంది కదా, ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని స్వరాజ్ ఎంత చెప్పినా కూడా ఆమె మనసు ఒప్పుకోదు. తన కూతురుని తన కళ్ళ ఎదుటిగా చూసేంత వరకు కూడా. కానీ సేఫ్గా ఉంది అని మాత్రం ఒక రిలాక్సేషన్. శ్రీధర్ సాత్విక్ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగింది అంటూ అడిగిన తర్వాత అప్పుడే ఆ రూమ్లోనికి వస్తూ ఉన్న గౌతమ్ ఆకాష్ వాళ్ళని కూడా పిలిచి జరిగింది మొత్తం కూడా వివరంగా చెప్తాడు. ఆ మాటలు విన్న ముగ్గురు కూడా ఏంటి భార్గవిని తీసుకుని దేశమే దాటించాలి అని చూశాడా అని ఒక్కసారిగా నోరు తెరుచుకొని అడుగుతాడు. అవును అని తల ఊపగా, ఇంకా ఎక్కడ దాటిస్తారు, స్టేషన్లో మూలుగుతున్నాడు కదా అని సాత్విక కసిగా అనటంతో అందరూ కూడా అవును, ఎట్నో లాస్ట్ మినిట్లో వాడి గురించి మనకు తెలిసి భార్గవి సేఫ్గా మనకు దగ్గరయ్యింది అని అనుకుంటారు. ఇక్కడ భార్గవి అలానే ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇష్టమైన స్పెషల్స్ అన్నీ చేయటంలో బిజీ అయిపోతారు. దుర్గా మేఘన ఇద్దరు, పవన్ వైష్ణవి ఇద్దరు భార్గవి దొరికింది అన్నయ్య దగ్గరే ఉంది అని సంతోషపడుతూ వర్ష పక్కన కూర్చొని, అమ్మ అన్నయ్య వదిన త్వరగా ఇంటికి వస్తారు, వాళ్ళకు దిష్టి తీసేయాలి, ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో అని వాళ్ళకు తెలిసిన మాటలు అన్నీ చెప్తూ ఉంటారు. శ్రీధర్ వాళ్ళు ఇక మేము మా ఇంటికి వెళ్తామంటే లేదు, ఈ ఒక్క రోజుకి ఇక్కడే ఉండండి, భార్గవి ఇక్కడికి వస్తుంది కదా, ఆ తర్వాత వెళ్ళవచ్చు, అలానే వాళ్ళిద్దరు పెళ్ళి కూడా ఆగిపోయింది, దాని గురించి కూడా వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుందాం అని నరేష్ వాళ్ళు చెప్పటంతో ఇక శ్రీధర్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయారు.